రైట్ ఇక ద కేరళ స్టోరీ గతంలో ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు ద కేరళ స్టోరీ 2 పేరుతో సీక్వెల్ రెడీ అయింది. అయితే ఈ సినిమా దేశవ్యాప్తంగా వివాదంగా మారింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ పై కేరళ హైకోర్టు స్టే విధించింది. కేరళ రాష్ట్రాన్ని ఓ వర్గం ప్రజలను కించపరిచేలా ఈ సినిమా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేరళ హైకోర్టు ఈ చిత్రం విడుదలపై మధ్యంతర స్టే విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల చేయవద్దని హైకోర్టు మేకర్స్ ను ఆదేశించింది. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లో విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ శ్రీదేవ్ నంబుద్రి అనే బయాలజిస్ట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ బెచ్చు కురియన్ థామస్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలు నిజమే అనిపిస్తున్నాయి. విచారణ పెండింగ్లో ఉన్నప్పుడు సినిమాను విడుదల చేయవద్దు అని మేకర్స్కు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతకుముందు సినిమాను చూడాలని కోర్టు కోరగా మేకర్స్ అందుకు నిరాకరించారు. ఇక ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు నిర్ణయానికి మద్దతుగా నిలిచింది. సినిమా వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి ముప్పు లేదని, ఇది రాష్ట్రాన్ని ప్రతికూలంగా చూపటం లేదని కేంద్రం తరపు న్యాయవాది వాదించారు. సృజనాత్మక స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది వాదిస్తూ ఢిల్లీ బెల్లీ, చెన్నై ఎక్స్ప్రెస్, గోవా గాన్ వంటి సినిమాల పేర్లు కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టవచ్చని, అలాగని ప్రతిదానికి అభ్యంతరం చెబితే ముగింపు ఉండదని తర్కించారు. ఇక మలయాళీ బ్రాహ్మణుడిగా తనను తాను పరిచయం చేసుకున్న పిటిషనర్ శ్రీదేవ్ నంబూద్రి ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమా కథ ఉత్తర భారతదేశంలోని ముగ్గురు మహిళల చుట్టూ తిరుగుతున్నప్పుడు టైటిల్లో కేరళ అని పెట్టడం రాష్ట్రాన్ని తప్పుగా చూపడమేనని ఆయన వాదించారు. ఇది ముస్లింలను, కేరళను కించపరిచేలా ఉన్న ప్రచార చిత్రమని ఆయన ఆరోపించారు. సినిమాకు ఇచ్చిన యూబైఏ సర్టిఫికెట్ను రద్దు చేయాలని ఆయన కోరారు. విచారణ సందర్భంగా కోర్టు కూడా కొన్ని కఠినమైన ప్రశ్నలు సంధించింది. షరియా చట్టం ప్రతి చోట వర్తిస్తుంది వంటి డైలాగులు ఏ ప్రాతిపదికన పెట్టారని ప్రశ్నించింది. కేరళ మత సామరస్యానికి పెట్టింది పేరని, ప్రాథమికంగా చూస్తే సినిమా రాష్ట్రాన్ని ప్రతికూలంగా చూపిస్తున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. మొత్తానికి గతంలో వచ్చిన మొదటి భాగం 280 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. కానీ అది కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా అని విమర్శలున్నాయి. ఇప్పుడు పార్ట్ 2 కూడా అదే దారిలో వెళ్తుంది. సినిమా మేకర్స్ మాత్రం ఇది ట్రూ ఈవెంట్స్ ఆధారంగా తీశామని అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం దీనిని ప్రాపగాండం అని పిలుస్తున్నారు. కళకు, రాజకీయాలకు మధ్య ఉన్న గీత చాలా సన్నదని, ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛ, మరోవైపు మత సామరస్యం, ఈ రెండింటి మధ్య ద కేరళ స్టోరీ 2 ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel